హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రతిరోజు బైబిల్‌ను అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం కదా! అందులో భాగంగా ఈరోజు 4 అధ్యాయానికి వచ్చాం. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వచ్చినట్లయితే, ఒకటో అధ్యాయం నుంచి వచ్చిన విశ్లేషణలన్నిటిని పరిశీలించండి. అండ్ మీరు కూడా మా జర్నీలో ట్రావెల్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో వెంటనే మీ దగ్గరకొస్తుంది. మీకు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈరోజు మనం 4 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మూడో అధ్యాయం వరకు ఆదాము హవ్వలు ఎలా పాపం చేశారో, పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఏదెన్ నుంచి వెళ్ళగొట్టాడో అంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగో అధ్యాయం తర్వాత ఆదాము హవ్వలు ఇద్దరికీ పిల్లలు పుడతారు. ఇద్దరు పిల్లలు పుడతారు. ఒకరి పేరు కయీను, ఇంకొకరి పేరు హేబెలు. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. కయీను వచ్చేసి పొలం పంటను సేద్యపరుస్తుంటాడన్నమాట. అంటే వ్యవసాయం చేస్తుంటాడు. అండ్ హేబెల్ వచ్చేసి గొర్రెల కాపరి. గొర్రెలను కాస్తూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడంటే కయీను తన పొలం పండిస్తుంటాడు కదా! పండించిన పంటలో కొంత తీసుకొనొచ్చి యెహోవాకు అర్పణగా వేస్తాడు. అలాగే మన హేబెల్ ఉంటాడు కదా! హేబెల్ గూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని తీసుకొనొచ్చి యెహోవాకు అర్పణగా తెస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే హేబెల్ యొక్క అర్పణను తీసుకుంటాడనమాట. హేబెల్‌ని లక్ష్యపెడతాడు. కయీన్‌నేమో పట్టించుకోడనమాట. కయీను అర్పణను తీసుకోడు. అప్పుడు కయీన్‌కు మిక్కిలి కోపమొస్తదనమాట. పిచ్చి కోపమొస్తది. హేబెల్ అర్పణ తీసుకున్నాడు. నా అర్పణ తీసుకోలేదని చెప్పేసి. అప్పుడు దేవుడే మళ్ళీ కల్పించుకొని కయీనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, "కయీను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీకు ఎందుకు కోపమొస్తుంది? నీకెందుకు చిన్నబుచ్చుకున్నావు నీ ముఖము? నువ్వు సత్క్రియలు చేసిన యెడల తలనెత్తుకున్నావా? అంటే నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకున్నావా? నువ్వు మంచి పని చేయలేదు కదా! ఎక్కడో నీ మనసు బాలేదు. ఎక్కడో నువ్వు సత్క్రియ చేయలేదు. ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు. రెక్టిఫై చేసుకో" అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. "నేను సత్క్రియ చేయలేదు కాబట్టే వాకిట పాపం పొంచుంటది. నువ్వెప్పుడైతే మంచి పని చేయాలనుకోవో పాపం ఆటోమేటిక్‌గా నీ మీద ఇష్టం ఏర్పడుతది. అది నిన్ను ఏలుతుంది" అని చెప్పేసి కయీనుతో చెప్తాడన్నమాట. కయీను దానికి సమాధానం చెప్పడు. చూసారా, దేవుడే మాట్లాడుతుంటే కూడా కయీను సమాధానం చెప్పినట్టు అక్కడ లేదనమాట. దేవుడు మాట్లాడాడు. కానీ కయీను సమాధానం చెప్పలే. ఆదాముతో మాట్లాడినప్పుడేమో ఆదామేమో స్త్రీ ఇచ్చిందన్నాడు. స్త్రీతో మాట్లాడినప్పుడేమో సర్పం చేసినావు కదా! నువ్వే చేసావు సర్పం అన్నాడు. అని స్త్రీ మాట్లాడింది. ఇప్పుడు కయీనుతో మాట్లాడితే కయీను అసలు సమాధానమే చెప్పట్లే. చూసారా ఎలా తయారైపోయారో? అంటే దేవుడేమో తగ్గించుకొని వచ్చి అడుగుతున్నాడు. మీరు మారండి, కొంచెం విధేయత చూపించండి. నేను మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కానీ మనుషులు ఎలా దూరం అవుతున్నారనేది మీరు ఒక్కొక్క స్టెప్ గమనిస్తూ ఉండండి. గమనిస్తుంటే అర్థమవుతుందండి. అయితే కయీనుతో మాట్లాడతాడు. కయీను పట్టించుకోడు. తర్వాత కయీను పొలంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తమ్ముడు హేబెల్‌తో మాట్లాడి మరి ఏం జరిగిందో తెలవదు గానీ మొత్తానికైతే మాత్రము కయీను హేబెల్ మీద పడి అతన్ని చంపేస్తాడనమాట. పొలంలో ఎవరు లేనప్పుడు చూసి హేబెల్‌ని చంపేస్తాడు. చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టు పోతుంటాడనమాట. అయితే దేవుడు కయీన్‌ని పిలుస్తాడు. కయీను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి దేవుడు అడిగితే, అందుకు కయీను అంటాడు కదా! నాకు తెలీదు. నేనేమన్నా ఆయనకు పర్సనల్ అసిస్టెంట్‌నా? నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్‌నా? ఆయనకేమన్నా ఆయన ఎక్కడెళ్తున్నాడు, ఎక్కడుంటాడు అని చెప్పి రాసి పెట్టుకుంటానా? లేదంటే నాకేమన్నా ఆయన గురించి డ్యూటీ అప్పగించారా అన్నట్టు మాట్లాడతాడనమాట. నేనేమన్నా నా తమ్ముడిని కావలివాడినా? ఎక్కడున్నాడో నాకు తెలీదంటాడనమాట. అప్పుడు దేవుడంటాడు, "నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముడిని చంపిన రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నువ్వేమో ఆయన్ని చంపేశావు. నువ్వు ఈ పని చేసినందువలన నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుండి ఉండవు. ఇక్కడ నుంచి నిన్ను వెళ్ళగొట్టేస్తాను ఈ ప్రదేశం నుంచి. నువ్వు ఇక పంట పండిస్తే నువ్విక పంట సారం నీయదు. నువ్వు దిగులు పడిచి దేశదిమ్మరిలాగా తిరుగుతుంటావు" అని చెప్పేసి దేవుడు శపిస్తాడన్నమాట. అప్పుడు కయీను అంటాడు గదా! "నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. నువ్వు చాలా పెద్ద శిక్ష చేసేసావు తండ్రి నన్ను. నీ సన్నిధి నుంచి నేను బయటికెళ్ళిపోయి దిగులు పడిచే దేశదిమ్మరిలాగా బతకాలి. ఎవడైనా నన్ను కనుగొంటే నన్ను చంపేస్తాడు" అని చెప్పేసి అంటాడన్నమాట. అసలిక్కడ నాకొక డౌటొచ్చిందేంటంటే యాక్చువల్‌గా కయీన్‌ని చంపడానికి ఎవరున్నారక్కడ? ఆదాము, హవ్వ తప్ప ఇంకెవ్వరు లేరు గదా! ఉన్నది ముగ్గురే మనుషులు. తమ్ముడిని చంపేశాడు. ఎవరు కనుక్కొని చంపుతారని చెప్పేసి కయీను ఆ మాట అన్నాడు? మీకేమన్నా దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అంటే మనుషులు పెరిగిన తర్వాత ఒకవేళ అతన్ని కనుగొంటే చంపుతారని ఏమన్నా అన్నాడా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనేది మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? అప్పుడు దేవుడంటాడు, "సరే అయితే నిన్ను అయితే వెళ్ళగొట్టాను కానీ నిన్నెవరు చంపకుండా ఉండడానికి ఏం చేస్తానంటే నేను నీకొక గుర్తేస్తాను. ఆ గుర్తుని చూసి నిన్ను చంపకుండా ఉంటారు. నిన్నెవరైనా చంపితే వాళ్ళకు ఏడంతల ప్రతిదండన వస్తుంది" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకొకటి ఇక్కడ దేవుడు గుర్తేసానన్నాడు కదా! అసలు ఆ గుర్తేంటి? అంటే తర్వాత బైబిల్‌లో ఎక్కడ దాని గురించి ప్రస్తావన లేదనుకుంటా. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాకైతే అది అర్థం కాలేదు. ఆ గుర్తు ఏంటి? మనిషి గుర్తుపట్టేటంత దూరం నుంచి అయినా గుర్తుపట్టేటంత ఏంటి ఆ గుర్తు అనేది మరి దేవుడు పర్టిక్యులర్‌గా రాయించలేదు. కాబట్టి మనకనవసరం. అయినా సరే మీకేమైనా తెలిస్తే చెప్పండి. కామెంట్‌లలో చెప్పండి. దేవుడు ఒక గుర్తేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే కయీను సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కయీను తన భార్యను కోరినప్పుడు హానోకు అని కొడుకు పుడతాడు. ఇక్కడ మీరు గమనించాలి. పై వచనానికి, కింది వచనానికి కొన్ని వందల సంవత్సరాలు తేడా ఉండొచ్చు. ఎందుకంటే
ఆ కయీను పెళ్లి చేసుకోవడానికి ఇంకో స్త్రీ అంటూ లేదు. ఆదామావల సంతతిలో నుంచే రావాలి. అంటే ఆదామావల సంతతిలో నుంచి ఒక స్త్రీ రావాలంటే ఎన్ని జనరేషన్స్ దాటితే ఒక స్త్రీ వస్తుంది? ఆలోచించాలి. అన్ని జనరేషన్స్ తర్వాత పెళ్లి జరిగింది. అంటే ఆ పై వచనానికి, కింది వచనానికి అంత గ్యాప్ ఉందనమాట. మనకేమో ఒక వచనం లాగా అనిపిస్తుంది కానీ ఆ గ్యాప్ అనమాట. ఆ గ్యాప్ తర్వాత కయీనుకు ఈ సంతతిలో నుంచే ఒకరొస్తారు. తర్వాత కయీను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హానోకు అని పేరు పుడతాడు. కయీనుకు మొట్టమొదటి పుట్టిన కొడుకు పేరు హానోకు. హానోకు పేరుని బట్టి, తన కొడుకు పేరుని బట్టి ఒక ఊరే కట్టిస్తాడనమాట. అంటే అప్పటికి ఎంతమంది జనాలయిపోయారో చూసుకోండి. ఒక ఊరు కట్టాలంటే ఒక మనిషి అయితే కట్టలేడు గదా! ఆ! చూడండి మరి. ఆ తర్వాత జనరేషన్స్ పెరిగి ఒక ఊరు కట్టిస్తాడనమాట. ఇక ఆళ్ళ కొడుకులు పుడుతూ ఉంటారు. పుడుతూ ఉంటే వాళ్ళ సంతతిలో నుంచే ఏం చేస్తాడంటే, ఈ హానోకు మళ్ళీ దేవునితో నడిచిన హానోకు గాదు. ఇది వేరే హానోకు అని. ఇంకొకటి కయీను సంతానం మొత్తము దేవునికి కొంచెం దూరంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని లిస్ట్‌లో లేని జనాభా అన్నమాట. అలా వస్తుంటే వీళ్ళలో నుంచి లేమెక్ అనే ఒకతనొస్తాడు. కయీనుకు హానోకు పుడతాడు. హానోకు ఈరాదు పుడతాడు. ఈరాదుకు మహలయేలు పుడతాడు. మహలయేలుకు మత్షేల పుడతాడు. మత్షేలకు లెమెకు పుడతాడు. లెమెక్‌కు ఇద్దరు భార్యలుంటారు. ఆదా, సిల్లా. ఇద్దరు భార్యల్లో ఆదాకొచ్చేసి ఇద్దరు పిల్లలు పుడతారు. యాబాలు, యూబేలు అండ్ సిల్లాకొచ్చేసి తుబల్‌కయీను, నయమా అని ఇద్దరు పుడతారన్నమాట. తుబల్‌కయీను మగవాడు, నయమా ఆడపిల్ల అన్నమాట. ఈ యాబాలేమో గుడారంలో నివసించే వాళ్ళకి మూల పురుషుడు. యూబాలేమో సితారానో, సానికనో అంటే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకు ఈయన మెయిన్ అన్నమాట. 12 కేనేమో ఈయనొచ్చేసి రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లు చేసే వాళ్ళందరికీ మూల పురుషుడన్నమాట. ఈ విధంగా ఇతని డైనాసిటీ అన్నమాట. ఆ తర్వాత లేమెకు అంటాడు తన భార్యలతో, "లేమెకు భార్యలారా నా మాట వినండి. నేనొక పడుచువాడిని చంపాను. నన్ను కొట్టినందుకు ఒక యవనస్తుని చంపాను నేను. ఆహ్, కయీన్‌ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి 7 దండలు పెద్దండ నా దేవుడొస్తుందని చెప్పాడు కదా! ఎవరైతే నన్ను చంపుతారో నన్ను చంపిన వాళ్ళకి 77 వస్తదని" చెప్పేసి లేమెకు అంటాడు. ఇది పర్టిక్యులర్‌గా లేమెకు అన్నట్టుంది గానీ, ఇది మరి దేవుడన్నాడా? లేదంటే లెమెకే అన్నాడా? ఇది మరి వర్తిస్తుందా? వర్తించదా? అనేది ఇక ఆ తర్వాత దాని గురించి ఏమి ఇవ్వలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఆ! అదనమాట. అక్కడి వరకు కయీన్ యొక్క డైనాసిటీ అయిపోయింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ డైనాసిటీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇక్కడ కొన్ని డైనాసిటీలు అయిపోయాయి. యాక్చువల్‌గా ఇది వచనం మధ్యలో చెప్పాను గదా! కొన్ని గ్యాప్ ఉందన్నమాట. కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏమో ఆదాం, హవ్వ ఇద్దరే ఉన్నారు గదా! ఇది మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చారు. కయీన్‌కు పెళ్లి కాక ముందు పరిస్థితి అన్నమాట ఇది. తిట్టంగానే యాక్చువల్‌గా ఈ వచనం ముందుండాలి. ఇక్కడేం చేస్తాడు, కయీన్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? హేబె హేబెల్ చనిపోయిన తర్వాత హేబెల్ చనిపోయిన తర్వాత ఈ ఆదాం ఉంటాడు గదా! ఆదాం అవ్వలకి ఇంకొక కొడుకు పుడతాడు. ఆయన పేరు షేతు అన్నమాట. అప్పుడు ఎవరు హవ్వ అనుకుంటది గదా! హేబెల్ చనిపోయాడు గదా! అతనికి ప్రతిగా నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడనుకుని అతనికి షేతు అని పేరు పెడతారు. ఆ షేతుకి ఏనోషు పుడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దేవునికి ప్రార్థన చేయడం, యెహోవా నామానికి ప్రార్థన చేయడం స్టార్ట్ అయిందండి. ఇది 4 అధ్యాయం యొక్క పూర్తి సబ్జెక్ట్ అన్నమాట. అండ్ ఇందులో మీకేమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మళ్ళీ మనం 5వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మీరు గనక చివరి వరకు చూసినట్లయితే కనెక్ట్ అయ్యారని అర్థం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. బైబిల్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 5వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.